మీకు మళ్ళీ వ్లాగ్లో చూపిస్తానన్నాను కదా, రెండో వ్లాగ్ ఇది. ఫస్ట్ వీడియో పెట్టేస్తాను ఆల్రెడీ. చూడని వాళ్ళు ఎవరంటే చూడండి. ఇదిగో ఈ మూత తీసుకొని ఇలా ప్లస్ లాగా అయితే వేసుకోండి. అంటే ఈజీగా మీకు ఎలా చేయాలి, నేను చేసేది ఏంటి అనేది చూపిస్తున్నాను. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈజీ ప్రాసెస్. ఇలా అంటే చాలా సింపుల్గా ఈజీగా ఇదిగో చూసారు కదా, ఇలా వీడియోలో చూపించే విధంగా ఇలా సింపుల్గా పెన్నుతో తేలిగ్గా అంటే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. చక్కగా పెన్ను కూడా మూవ్ అవుతుంది అనమాట. ఈ ప్లేట్ మీద, ఈ మూత మీద హ్యాపీగా ఇలా గీసుకున్న తర్వాత కట్ చేసేటప్పుడు కూడా చూపిస్తాను నేను మీకు. ఎలా అంటే అలా మంచిగా చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని హాయిగా టీవీ పెట్టుకొని చక్కగా పాటలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే పాటలు, పురాణం, భగవద్గీత ఇలా పెట్టుకొని, లేకపోతే మోటివేషన్ వీడియోలు ఇలాంటివన్నీ పెట్టుకొని ఇలాంటివన్నీ చేసుకుంటా ఉంటే మనసుకి ప్రశాంతంగా హ్యాపీగా మన పనులు అయిపోతుంటే భలే హాయిగా ఉంటుంది. ఇలా చూసారు కదా, ఇప్పుడు ఇలా చేసినవి ఇంకా ఇవన్నీ చేయాలి. నేను అయిపోవస్తున్నాయి అనమాట. దాదాపు ఒక 50-60 మూతల దాకా దొరికినాయి ఈరోజు మా ఇంట్లో. చూపిస్తా ఇప్పుడు మీకు ఎలానో. ఇదిగో ఇవన్నీ చూసారా, ఇవన్నీ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు కట్ చేయాలి వీటిని. ఇవి కట్ చేయాలి. ఇదిగోండి ఇవి ఆల్రెడీ కట్ చేశాను, మీకు చూపించాలి కదా. ఇప్పుడు మళ్ళీ కట్ చేస్తాను. ఇలా పువ్వులాగా అంటే అంతకుముందు వీడియోలో చూసారు కదా, స్టార్ మోడల్ ఒకటి పువ్వు మోడల్ అయితే చేశాను ఫ్లవర్ లాగా. ఇప్పుడు ఈ ఫ్లవర్ మోడల్ అయితే చేస్తున్నాను. అవైతే రెడీ అయిపోయాయి అన్నీ. ఇదిగోండి వేస్ట్ అంతా ఇక్కడ ఉందన్నమాట, కట్ చేసింది. ఇది కట్ చేసేసాను ఆల్రెడీ. ఇవేమో గీసుకోవాలి, డ్రాయింగ్ చేసుకోవాలి. తర్వాత ఇదైతే ఆల్రెడీ చేసి పెట్టాను. ఇప్పుడు కట్ చేసి కూడా చూపిస్తాను మీకు. ఈజీగా ప్రాసెస్ ఎలా అనేది మీ జయలక్ష్మి మీకు చూపిస్తూ ఉంటుంది. చక్కగా మీకు ఇలాంటి వాటర్ క్యాన్ మూతలు ఉంటే మాత్రం వేసుకోవడానికి ట్రై చేయండి తప్పకుండా. పెయింట్ వేసేటప్పుడు కూడా చూపిస్తాను నేను మీకు తప్పకుండా. ఇప్పుడు మనం కట్ చేసే విధానం చూస్తే ఈలోపు మా పాప మీకు వాటర్ క్యాన్ మూతలు చూపిస్తుంది. మాకు రోజు వస్తాయి అనమాట. వాటర్ క్యాన్ మీద కూడా నేనే పెయింట్ వేసుకున్నాను. అందరం వాచ్మెన్ వాళ్ళు కింద ఇంటి వాళ్ళు అందరికీ కలిసిపోతాయి కదా, అది కూడా ఒక చిన్న ఐడియా. ఇప్పుడు మా పాప చూపిస్తే నేనే వేసుకున్నాను వాటర్ క్యాన్ మీద రౌండ్గా రెడ్ కలర్ మార్క్ అయితే. చూపించిరా పోనానా అది కొంచెం అందరికి. ఇదిగోండి ఈ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఈ వాటర్ క్యాన్స్, దీనికి వచ్చే క్యాప్స్ ఉంటాయి కదా, ఇవే అనమాట మా మమ్మీ తయారు చేసేది. ఇదిగోండి ఇలా అందరివి కలిసిపోకూడదు, మాకు సపరేట్గా ఉండాలని చెప్పి ఇలా రెడ్ కలర్ పెయింట్ తోటి మార్క్ వేసారనమాట. సో మా ప్రతి వాటర్ బాటిల్కి ఇలా ఉంటుంది. ఇది మా అవి అని గుర్తు కోసం అనమాట. ఈ వాటర్ బాటిల్కి వచ్చే క్యాప్స్ అన్నీ మమ్మీ యాక్చువల్లీ చాలా పడేయాలి, 100 పైనే ఉన్నాయి, కానీ పడేద్దాం అనుకున్న మూమెంట్లో మా మమ్మీ ఎందుకో తెలీదు అలా ఒకసారి నేను లేచేసరికి మమ్మీ అలా తయారు చేస్తూ ఉన్నారనమాట. బట్ బాగా వచ్చినాయి. ఆల్రెడీ మీకు బ్లాగ్లో పెట్టారు కదా స్టార్ అండ్ ఫ్లవర్ మోడల్, ఒకటి చూపిస్తాను ఆగండి. ఇదిగోండి ఇది ఆల్రెడీ మా మమ్మీ చూపించారు కదా, గీయడం దగ్గర నుంచి ఎలా కట్ చేసుకోవాలి, ఏ మోడల్. ఇది ఒక ఫ్లవర్, ఇది ఒక స్టార్ మోడల్ అనమాట. ఇలా చేశారు, మధ్యలో ఇలా హ్యాంగ్ చేశారు. అండ్ మోర్ ఓవర్ ఇదిగోండి ఇలా చిన్నది నేను నిద్రపోయి లేచేసరికి ఇది రెడీ చేశారనమాట మా మమ్మీ. ఇలా ఇవేంటంటే మమ్మీ ఒక పువ్వు ఒక స్టార్ కలిపి ఒక మోడల్ తయారు చేశారు కదా ఇలా. ఇవి మళ్ళీ సపరేట్గా కూడా తయారు చేశారు, అవి కూడా నేను చూపిస్తాను. యాక్చువల్లీ ఇవేంటంటే లిటిల్ గార్డెన్లో కానీ చేసాము, కానీ ఇది ఇంట్లో పెట్టేశామన్నమాట. గార్డెన్లో చిన్న తోటలోకి మళ్ళీ సపరేట్గా చేస్తూ ఉన్నారు ఇప్పుడు. ఇదిగోండి ఇందాక నేను చూపించాను కదా ఒక పువ్వు ఒక స్టార్ వేసి ఎలా చేశారు మమ్మీ, ఇప్పుడు చూసారా దేనికదే విడివిడిగా పెట్టేశారనమాట. ఇదంతా స్టార్, ఇదంతా ఇదనమాట. ఇక్కడ వరకు చూసారు కదా, ఇదిగో ఇది ఎండింగ్ ఇలా పెట్టేశారు. ఇలా వస్తాయి అనమాట. లాస్ట్కి ఇవి వేసుకోవాలని లేదు, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, ఎవరికి ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు అనమాట. బట్ మా మమ్మీ ఇలా తయారు చేశారు, ఒక స్టార్ ఒక పువ్వు. ఇవి 3 మోడల్స్ అయినాయి ఇప్పటికి మనకి. ఇందాక ఒక చిన్నది చూసారు కదా, అదొకటి, ఇవి 2 అనమాట. చూసారు కదా, ఇదేమో పువ్వు ప్లస్ స్టార్ 2 కలిపి చేశారు. ఓన్లీ పువ్వులదే, ఇదేమో ఓన్లీ స్టార్దే. ఇలా 2 డిఫరెంట్, అదొకటి 2 కలిపి చేశారు. 3 మోడల్స్ అయిపోయినాయి కదా. ఇదేమో 4th మోడల్ అనమాట. ఇప్పుడు మా మమ్మీ ఇలా చేస్తూ ఉన్నారు. ఇది అలా 4th పెయింట్ వేసిన తర్వాత కూడా మనం చూసుకోవచ్చు. చక్కగా పువ్వులాగా మంచిగా రెడీ అవుతుంది. ఇక్కడ రెడ్ అయినా వేసుకుంటే ఇక్కడ రెడ్ ఎల్లో వేసుకోవచ్చు, ఇక్కడ ఎల్లో వేసుకుంటే అట్లా మార్చి వేసుకోవచ్చు. అదే నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నాను, మీరైతే వేరే అయినా తెప్పించి వేసుకోవచ్చు. ఇంకోటి శారీస్ పెయింట్ కూడా పనికొస్తుందండి.
ఫ్యాబ్రిక్ పెయింట్లు ఉంటాయి కదా, అవి అయితే వాడచ్చు. నా దగ్గర లేవు, అవి అయిపోయాయి. అంటే ఉండేవి ఒకప్పుడు శారీస్కి పెయింట్ వేసేటప్పుడు నేను. ఇప్పుడు ఏంటంటే అవి ఎండిపోయాయి మొత్తం. ఇంకా నేను గడపలకు కాదు, సారీ, మన ఇంటి ముందు ముగ్గులు వేసుకున్నాం కదా, అవి మిగిలిపోయాయి. అందుకని నేను ఇలా యూజ్ చేస్తున్నాను. మళ్ళీ మనం పెయింట్ వేసేటప్పుడు కూడా చూద్దామా. ఇదిగోండి ఇవే అనమాట ముగ్గులని చెప్పారు కదా మమ్మీ. సో ఇదేనమాట, వీటికి వచ్చిన పెయింట్ ఇంకా కొంచెం మిగిలిపోతే అవి వేస్తుంది. ఇక్కడ కూడా వేసారనమాట ఒకటి. ఇలా మొత్తం బాల్కనీ అంతా ఇట్లా ఇంటి ముందు చక్కగా పెయింట్ వేసేసి పెట్టేసుకున్నారు మమ్మీకి ముగ్గులు అంటే చాలా ఇష్టం అనమాట, అందుకని బాగా వేస్తారు కూడా. ఇదిగోండి ఇక్కడ ఇంటికి చక్కగా లోటస్ ఇక్కడ మెట్ల మీద, ఇదిగోండి చూసారా నేను చక్కగా వేసుకుంటున్నారు మెట్లకి ఇటు సైడ్. ఇలా ఇలా చక్కగా ఇలా మా మమ్మీకి చాలా ఇష్టం అనమాట. సో ఇలా అంతా ముగ్గులు వేసారు. ఈ ముగ్గులు వేసిన తర్వాత వచ్చిన పెయింట్ అనమాట మాకు. ఇదిగోండి ఇది ఈ మెట్ల మీద కూడా వేశారు. ఇదిగోండి ఇక్కడ. అండ్ లాస్ట్ ఈ ముగ్గుతో ఎండ్ అయిపోతుంది అనమాట మనకి. ఓకేనా. ఇది ఈరోజు మన ఇంట్లో పూజ ఇలా సింపుల్గా జరిగిందనమాట. చూసారు కదా, ఇదన్నమాట. చాలా సింపుల్గా చేసుకుంటాం మేము జనరల్గా. ఇప్పుడు టైం చూసారు కదా 11:15 అయింది. ఈరోజు సూర్య భగవాన్ నుండి చూడలేదు కదా, కనిపిస్తాడో లేదో నాకు తెలీదు, బట్ వెళ్ళి ట్రై చేద్దాం. చూసారా సూర్య భగవానుడు కనిపిస్తుందా మీకు? ఇది అన్నమాట ఈరోజు మన లిటిల్ గార్డెన్. నేను కూడా పొద్దున్నుంచి పైకి రాలేదండి, బట్ ఇప్పుడే వచ్చాను. ఇదిగోండి మా మమ్మీ ఇక్కడే ఎక్కడో ఈ ఏరియాలో మాత్రం ఎక్కడో అవి హ్యాంగ్ చేస్తా అని చెప్పారు. సో ఈరోజు మన లిటిల్ గార్డెన్ ఇలా ఉందన్నమాట. నేను మార్నింగ్ నుంచి రాలేదు, నేనైనా మమ్మీ వచ్చారేమో నాకు తెలియదు, కానీ నేనైతే రాలేదండి. ఇదిగోండి ఇలా ఉంది లిటిల్ గార్డెన్ ప్రజెంట్. ఇది సీతాకోక్షిలిక కనిపించిందా మీకు? సూర్య భగవానుడు. ఇదిగోండి ఈరోజు మార్నింగ్ రోజెస్ ఇలా వచ్చాయన్నమాట. మొత్తం వైట్, ఎంత క్యూట్గా ఉన్నాయి కదా, చూసారా ఎంత బాగున్నాయో. ఇది పువ్వులు, ఈరోజు ఏం పువ్వులు కూడా రాలేదు, గులాబీ పూలు అవన్నీ. 2 మల్లె మొగ్గలు ఉన్నాయి. ఈవినింగ్కి వస్తేమో చూడాలి. ఇదిగోండి పువ్వులు, మార్నింగ్ రోజెస్ ఇవన్నీ. ఇక్కడ కూడా వైట్ కలర్ ఎంత బాగా వచ్చినాయి కదా, క్యూట్గా ఉన్నాయి. అది